వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా వెంకీ డైరీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తూ ఉన్నాను. మా పాప వాళ్ళ స్కూల్లో బోనాల సెలబ్రేషన్ అనేది జరుగుతున్నాయి. మా పాపని రెడీ చేయడం కోసం ఇట్లా మనకి ఏమేమైతే ఆ డ్రెస్ మీదకి అవసరం ఉంటాయో అన్నీ కూడా ముందుగానే ఇట్లా మనం తీసి పెట్టుకుంటే రెడీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అనేది అవుతుంది. ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో యూజ్ అవుతుంది కదా అని చూపిస్తున్నాను. ఇక్కడైతే ఓని చూపిస్తున్నాను. ఓనీని ఏంటంటే మనం ముందే కుచ్చులు పెట్టుకొని ఐరన్ చేసుకొని ఒక చిన్న పిన్ అనేది పెట్టుకొని ఉంచుకుంటే అది శారీ కానీ హాఫ్ శారీ కానీ ఏదైనా సరే మనం కట్టుకునేటప్పుడు చాలా ఈజీగా తొందరగా అనేది కట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను సింపుల్గా గ్రీన్ కలర్ గాజులు తీసుకున్నాను. అంటే అక్కడ నారాయణ పట్టు తీసుకున్నాం కదా, స్కూల్ టీం అందరూ కూడా అదే కలర్ని అనేది ఎంచుకున్నారు. అందుకోసం ప్లెయిన్ కలర్ బ్యాంగిల్స్ తీసుకొని దానికి చిన్నగా బార్డర్ కలర్ రెడ్ కలర్ గాజులు అనేవి తీసుకొని సైడ్ గాజులు అనేవి వేసేసాను. ఇక్కడ సింపుల్గా మా పాపని ఇట్లా అనేది రెడీ చేసుకున్నాను. చాలా ఫాస్ట్గా తొందరగా రెడీ చేసుకోవచ్చు. ఫైనల్లీ ఇక్కడికి మేము స్కూల్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ అమ్మవారిని ఎంత అందంగా డెకరేషన్ చేశారంటే స్కూల్ టీం వాళ్ళు టీచర్స్ అందరూ కలిసి తిను మా పాప వాళ్ళ స్కూల్ టీచర్ క్లాస్ రూమ్కి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ ఏంటంటే కొన్ని ఫొటోస్ అన్నీ దిగుతూ ఉన్నారు. ఆయన డాన్స్ మాస్టర్, బోనాల సాంగ్కి ఆయనే డాన్స్ అనేది నేర్పించారు. ఇక్కడ మా పాప స్కూల్ దగ్గర ఏంటంటే దండం పెట్టుకొని పూజ చేస్తుంది. పిల్లలందరూ కూడా పుత్తడి బొమ్మల్లా రెడీ అయ్యి వచ్చారు. చూడడానికి చాలా క్యూట్గా అయితే ఉన్నారు. సాంగ్ అయితే అలాగే ఉంచేసేయాలని అనిపించింది, కాకపోతే కాపీరైట్ పడుతుంది కదా, అందుకోసం సాంగ్ని తీసేసాను. చాలా బాగా అనేది పిల్లలు వేశారు. ఇక్కడ మా పాప కనిపిస్తుంది కదా, ఎర్ర మార్క్ పెట్టి ఉంది, తను మా పాప. వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను, మీరు కూడా చూసేసేయండి. పాప వాళ్ళ డ్యాన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 8th 9th వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బాగా వేశారు. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, చూసేయండి.
పిల్లలైతే చాలా బాగా ఏస్తున్నారు. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్కరు ఎక్స్‌ప్రెషన్స్, వాళ్ళు స్మైలింగ్ అంతా కూడా చాలా బావుంది. అక్కడ ఉన్నంతసేపు చాలా ఫుల్‌గా అయితే ఎంజాయ్ చేసాం. టీచర్స్ మొఖాల్లో కూడా చూడండి ఎంత హ్యాపీనెస్ అయితే కనిపిస్తుందో. పిల్లలందరూ చాలా బాగా డాన్స్ చేశారు. ఇక్కడ పిల్లలందరూ కూర్చొని డాన్స్ వేసే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. క్లాప్స్ కొడుతూ చాలా బాగా అయితే ఉంది. తన సౌండ్ అయితే పెట్టాలనిపిస్తుంది. కాకపోతే సాంగ్ ఉంది కదా, అందుకోసం పెట్టలేకపోతున్నాను. ఇంకా సాంగ్తో యాడ్ చేస్తుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఇంకొక వీడియో కూడా యాడ్ చేశాను మా పాపది. స్కూల్లో ఇట్లాంటివి సెలబ్రేషన్లు అనేవి చాలానే జరుపుతూ ఉంటారు. పిల్లలకి ఏంటంటే యాక్టివిటీస్ అని తెలియాలి, మన కల్చర్ గురించి తెలియాలి, మన పండుగల గురించి తెలియాలి అనేది. ఇక్కడైతే అయోధ్య బాలరాముడిది ప్రాణ ప్రతిష్ఠ చేశారు కదా, అప్పుడు చేసే ఈ సెలబ్రేషన్ ఆ వీడియోని కూడా యాడ్ చేస్తున్నాను. నాకు కూడా ఒక మెమొరీలా ఎప్పటికీ కూడా ఇందులో ఉండిపోతుంది కదా అని వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు వేసే డాన్స్ చాలా క్యూట్గా ముద్దు ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇక్కడ రాముల వారు, సీతమ్మ తల్లి, ఆంజనేయ స్వామి, లక్ష్మణ్ అందరూ కూడా ఇట్లా పిల్లల చేత ఏంటంటే గెటప్ వేయించి వేశారు. చాలా బాగుంటుంది. వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను, చూడండి.
ఇలా సెలబ్రేషన్స్ అనేది చేసుకోవడం వల్ల పిల్లలకు కూడా మన పండగలు అంటే ఏంటి, అసలు ఆ రామాయణం అంటే ఏంటి అన్నీ కూడా తెలుస్తూ ఉంటుంది కదా. అక్కడ రాముడు రావణాసురుడికి బాణం వేస్తే రావణాసురుడు అనేది చనిపోతాడు కదా, అది కూడా అక్కడ చూపించారు. అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా ఆగస్టు 15 రోజు అంటే ఇండిపెండెన్స్ డే రోజు ఇట్లా వైట్ ఆరెంజ్ గ్రీన్ పిల్లలకి ఒక కోడ్ అనేది ఇచ్చి డాన్స్ అనేది వేయించారు. చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా. కాకపోతే వీడియో లెంత్ అయిపోతుంది, మీకు బోరింగ్గా అనిపిస్తుందని ఇందులో యాడ్ చేయట్లేదు. నా మెమొరీస్ అన్నింటినీ, నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి సపోర్ట్ చేయండి, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక్క లైక్ చేయండి. మీ చేసే లైక్ వల్ల ఈ వీడియో 10 మందికి, ఇంకొక 10 మందికి అనేది రీచ్ అవుతుంది. నాకు కూడా ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పద్మా వెంకీ డైలీ బ్లాగ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.